అరే ఫోన్ చేస్తున్నాం రా. వాళ్ళు చెప్తాడు మళ్ళీ వేస్తా. అమ్మ మళ్ళీ చేస్తుండేం రాడు, పండుకొని లేడు. హలో, అరే కొత్త బండి కొన్నావరా? స్టేటస్ పెట్టినావు. అవునరా. ఏమొస్తుంది మామ? థ్యాంక్ యూ. అరే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నావారా? ఏడికి లేదురా. అరే నీ బండిలో గిడాకో వేస్తా. నేను పోతున్నారా బయటికి ఇప్పుడు? అవునా, ఏడికి వెళ్తున్నావురా? మేము కాలేజ్ పోతున్నాం ఇప్పుడు. నేను అవునా, నీ కాలేజ్ కాడ తీసుకెళ్తారా? నేను అరే మామ టైం పడుతుంది మామ, నేను ఇంకా తానం చేసుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి. అవునా, నువ్వు తానం చేసి వచ్చేలోపు తీసుకొస్తా మామ నేను బండి. అరే పెట్రోల్ కూడా లేదు మామ. నేను ఉన్నప్పుడు ఓపీలేవారా పెట్రోల్? నేను ఒప్పించిన 100 రూపాయలది, గుడికి అయినా ఊరికైనా అయిపోయింది అన్న. లేదు. అరే ఏం మాట్లాడుతున్నావు? నిన్న సాగర్ మళ్ళీ 50 రూపాయలు వచ్చి యాదగిరి కూడా వచ్చిందిరా. అంటే ఇంకా కొత్త బండి రా, గట్టి మైలేజ్ ఇస్తుంది ఇది. అరే మా డాడీ మార్కెట్ వెళ్తానట్రా ఇప్పుడు. అరే మీ ఇప్పుడు మేము కూడా కాల్ రావేంట్రా? మీరు వదిలేటట్లేడుగా. అరే ఏడిపోతావరా? ఎందుకు బండి 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 ఎందుకు అసలు? అది మా పిల్లల గల్లో రౌండ్ వేసుకుని వస్తా మామ. దారాబాయ్ ఇస్తా, బయటికి రా ఇస్తా. సరే మామ, వస్తున్నా. తీసుకోమా బండి కదా. స్టిక్కర్ వేయించినా మామ? అవునరా. అరే దాన్ని చెప్తేమరా? లేమా మా పిల్లకి నా బండి తెలియాలి కదా. సరే మళ్ళీ ఇప్పించేస్తా మామ. అన్ని గిల్కరా పోయి తీసుకోవచ్చు, మంచి తీసుకో. సరే మామ, దొరికిందిరా బండి. అమ్మ రూపాయి